వర్షాకాలం మొదలైంది. అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లకు అనేక వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నవీన్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వలన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్లలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నవీన్. పెరటి కోళ్ల పెంపకంలో ఎటువంటి వ్యాధులు వస్తాయి ఏంటి అనేది పెద్దగా మన రైతు వారీగా ఎవరు అంతగా పట్టించుకోరండి. కానీ అట్లా పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువగా పెంచుకునే కోళ్లలో ఎక్కువ శాతం ఈ వ్యాధులకు బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుందండి. ఈ సీజన్ వారీగా ఏంటంటే మనకి కోళ్లకు వివిధ వ్యాధులు అనేది వస్తూ ఉంటాయండి. దానిలో ముందుగా మనం చూసుకుంటే నులి పురుగులు అంటే నట్టలు అని అంటామండి. పారాసైట్స్ వల్ల వస్తూ ఉంటుంది. మనకి పెరటి కోళ్ళ పెంపకం అనేసరికి ఎక్కువ శాతం మనం ఫీడ్ ఇచ్చి అంటే మనం మేత వేసి పెంచం. అవి పెరట్లోనూ అట్లా గడ్డిలోనూ అట్లా తిరిగి అవి తిని పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పెరట్లో ఆ గడ్డి తినే విధానంలో ఏంటంటే ఆ గడ్డి ద్వారా ఈ చిన్న చిన్న పారాసైట్స్ అంటే చిన్న చిన్న జీవులు అనేది కూడా తిన్నప్పుడు ఆ గడ్డి ద్వారా లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క జీవి తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది కొంచెం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బంది పడడం, లేదా ఆ పురుగు లోపల ఉండడం వల్ల అది ఎక్కువగా మేత తినలేకపోవడం అనే లక్షణాలు అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. దీనికి సంబంధించి పైఫర్జిన్ సిట్రేట్ అనే మందును మనం కోళ్లకు నీళ్ళ ద్రావణంలో కలిపి మనం ఇప్పించినట్లయితే 3 నుంచి 5 రోజులకు ఒకసారి మనం ఇప్పించినట్లయితే ఈ యొక్క నులి పురుగుల సమస్య అనేది మనం నివారించవచ్చు. దీన్నే బేసికల్గా డీవార్మింగ్ అంటారు. ఈ డీవార్మింగ్ చేసినప్పుడు ఏంటంటే లోపల ఉన్న నులి పురుగులు అనేది మనకి మలం ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా మళ్ళీ జీవి అనేది యాక్టివ్గా ఉండి అంటే చురుకుగా ఉండి మళ్ళీ ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా రెండోది కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనం కోళ్లలో మనం చూసే అతి ముఖ్యమైన వ్యాధి ఏంటంటే కొక్కెర వ్యాధి. దీన్నే రేనికేట్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ కొక్కెర వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మనకు కోడి యొక్క మలం చూసినట్లయితే అది ఆకుపచ్చ రంగులో ఉండి నీళ్ళులాగా పారడం అనేది జరుగుతుందండి. అది విపరీతమైన స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది జిగురులాగా. ఆ లక్షణాలు మనం గుర్తించినప్పుడు దీనికి కొక్కెర వ్యాధి ఉన్నప్పుడు అని 50% మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీని యొక్క ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కోడి నడుస్తూ మెడల భాగం నుంచి తలకాయ భాగం ఇట్లా ఈ విధంగా తిప్పి మన మనుషులు ఎట్లయితే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది అలాగా, లేదా మెల్ల వంకరలు పోవడం, కాళ్ళు వంకరలు పోవడం, కళ్ళు తిరిగి పడిపోయినట్లు అట్లా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే దానికి మనకి కొక్కెర వ్యాధి వచ్చిందని మనం నిర్ధారించవచ్చు. ఇది వైరస్ వల్ల వస్తుంది. దీనికి ఏంటంటే చికిత్స లేదు, మనం నివారణ ఒకటే చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మనం నివారించుకోవడం అనేది జరగని పని. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మార్టాలిటీ అంటే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని రాకముందే మనం టీకా రూపంలో దీన్ని మనం నివారించుకోవచ్చు. మనం దీని యొక్క టీకా అంటే ఈ కొక్కెర వ్యాధికి టీకా ప్రతి పశు వైద్యశాలలో కూడా మీకు ఉచితంగా అనేది ఇస్తూ ఉంటారు. డాక్టర్ల సలహా మేరకు ఆ టీకా అనేది వేపిస్తే అంటే మొదటిగా 1 వారం లోపు పిల్లలకు మొదటిగా వేపించి తర్వాత 2-3 వారాల తర్వాత మళ్ళీ ఈ టీకా వేయించిన తర్వాత ఈ కంటిన్యూషన్ అనేది మీకు ఉంటుంది. అంటే మన పోలియోని ఏ విధంగా అయితే మనం అరికడతామో దీంట్లో కూడా అదే విధంగా అనేది మనం చూడొచ్చండి. ఒకవేళ ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి మనకి టెట్రాసైక్లిన్ పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ కూడా మనం కలిపి మనం తాగించడం వల్ల ఈ వ్యాధికి కొంతవరకు మనం తగ్గించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే డయేరియా అంటే బ్యాసిల్లస్ వైట్ డయేరియా అంటారు. దీన్ని ఏంటంటే తెల్లపారుడు. ఈ వ్యాధి వచ్చినప్పుడు కోళ్ళు అనేది ఏం చేస్తాయి, మనకి లేత పసుపు రంగులో
మలము ప్లస్ వైట్ కలర్లో ఈ మన మలం అనేది విసర్జించడం జరుగుతూ ఉంటుంది, తెల్లగా పారడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు కూడా సేమ్ టెట్రాసైక్లిన్ అనేది ఒక చిటికెడు అర టీ కప్పు గ్లాస్లో కలిపి దీనికి మనం 3 నుంచి 5 రోజుల్లోపు అలా కంటిన్యూస్గా మనం తాగించడం అనేది మనం నిర్ధారణలో పెట్టుకున్నట్లయితే కోడి అనేది మళ్ళీ తిరిగి మనకి కోలుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందండి. 4వదిగా చూసినట్లయితే ఎక్కువ శాతం మనకి మసూచి అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే అమ్మోరు అని కూడా అంటూ ఉంటాం. ఏంటంటే మనకి కోడి మొహం మీద ప్రాంతం ఏదైతే ఎక్స్పోజర్ అంటే బయటికి ఎక్స్పోజ్ అయ్యే చర్మం అది ఏదైతే ఉందో దాని మీద పొక్కులు అంటే మనిషికి ఎట్లయితే అమ్మవారు పూసింది అన్నప్పుడు ఎట్లయితే పొక్కులు వస్తూ ఉంటాయి అదేవిధంగా పొక్కులు అనేది వస్తూ ఉంటాయండి. ఇట్లా పొక్కులు వచ్చినప్పుడు ఏంటంటే కోడి అనేది శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుంది, తర్వాత ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి కూడా మనకి చికిత్స ఉండదు. మనం దీనికి ఏంటంటే వేపాకు ఎండబెట్టి ఆ పౌడర్ అనేది నూరి దానికి అంటించడం, లేదా పసుపు అన్నిటికి మించిన మనకు పసుపు కూడా అది అంటించినప్పుడు మనకి దాని యొక్క తీవ్రత అనేది తగ్గి కోడి మళ్ళీ రికవరీ అయ్యి కోలుకుంటుందండి.